జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ఒకవైపు ఇరాన్ యుద్ధంతో ప్రపంచం అట్టుడుకుతోంది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అన్న భయం అందరిలోనూ నెలకొంది. సరిగ్గా ఇదే సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది మన పక్కనే ఉన్న నక్కజిత్తుల దాయాది దేశం పాకిస్తాన్. భారత్పై అటాక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే భారత్పై దొంగ దెబ్బ తీయాలని పాక్ కుట్రలు పన్నుతుందన్న సమాచారం తమ వద్ద ఉందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే పాకిస్తాన్ పప్పులు ఉడకనివ్వమని, భారత్ జోలికి వస్తే తాట తీస్తామని రాజ్నాథ్ సింగ్ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. चाहे उरी अटैक के बाद हुई, सर्जिकल स्ट्राइक हो, पुलवामा के बाद हुई एयर स्ट्राइक हो, या अभी पहलगाम की घटना के बाद किया गया ऑपरेशन सिंदूर हो, हमने आतंकवाद के खिलाफ एक जबरदस्त प्रहार किया है और उसमें हमें कामयाबी भी हासिल है। साथियों, आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस रखता है। वह इसके खिलाफ सरहद के इस पार और जरूरत पड़ी तो सरहद के उस पार भी वो अपनी कार्रवाई करने में पीछे नहीं रहता। साथियों, पहलगाम में हुई आतंकी घटना के बाद भारतीय सैनिकों ने ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान को महज 22 मिनट्स में ही घुटनों पर लाकर खड़ा कर दिया था और भारतीय मिलिट्री हिस्ट्री में आतंकवाद के खिलाफ किया गया अब तक का यह सबसे बड़ा ऑपरेशन था। और मैं आपको ये बतलाना चाहता हूं कि यह ऑपरेशन अभी बंद नहीं हुआ है। यदि किसी प्रकार की नापाक हरकत पाकिस्तान की तरफ से हुई तो हमारे सैनिक उसका मुंहतोड़ जवाब दे। రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల వెనుక నిజంగానే పాకిస్తాన్ భారత్ పై దాడులకు కుట్ర చేస్తోందా? ఎస్ దీపిక, కొద్దిసేపటి కిందట రాజ్నాథ్ సింగ్ అంటే రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటర్నల్గా ఒక చర్చకు దారితీస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో అంటే మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అవకాశం దొరికినప్పుడు ఇండియా మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది. అది ఉగ్రవాదుల ద్వారానా లేదంటే నేరుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఇందులో పార్టిసిపేట్ చేస్తుందా అనేటువంటి విషయాన్ని అయితే క్లారిటీ లేదు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కూడా ఎక్కడంటే ఇది సైనిక అధికారులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఎలాంటి కుట్ర పన్నాలన్నా కూడా అలాంటి ప్రయత్నం చేసి భారతదేశం మీద ఏదన్నా దాడికి దిగితే వెంటనే తనదైన స్టైల్లో తిప్పి కొడుతుంది. భారత్ అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఇలాంటి కుట్రలకు ముందుకు వస్తే మాత్రం ఆ కుట్రల్ని భగ్నం చేస్తా, వెంటనే పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్తాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన అన్నటువంటి మాటలు అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏ అవకాశం దొరికినా కూడా అంటే ఇప్పుడు చూడొచ్చు మనం ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి 8 లేదా 9 దేశాల మీద ఇప్పటికే ఇరాన్ అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద అటాక్ చేస్తుంది. అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీస్ అన్నిటి మీద కూడా అవకాశం దొరికినటువంటి ప్రతి సందర్భంలో ఇరాన్ అక్కడ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇరాన్కి ఆనుకొని బార్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి పాకిస్తాన్ను ఒకవేళ పాకిస్తాన్ అంటే ఇప్పుడు మిగిలినటువంటి దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో నేరుగా పార్టిసిపేట్ చేస్తే ట్రంప్ ఆయన కొద్ది గంటల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఇరాన్ మీద రాబోయేటువంటి 2 వారాల్లో పూర్తి స్థాయి అంటే భీకరమైనటువంటి యుద్ధం జరగబోతుంది. అసలు ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం. ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే రాతి యుగం నాటి కాలానికి ఇరాన్ ప్రజల్ని పంపించేస్తామని నేరుగా ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ విషయంలో ఇక వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ అదే జరిగితే అంటే ఇరాన్ ఇప్పటికే తిప్పికొడుతుంది అటు ఇజ్రాయెల్కు అలాగే అమెరికాకు అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ కూడా ఏమాత్రం తీసిపోని విధంగా తమదైన స్టైల్లో ఇరాన్ కౌంటర్ ఇస్తుంది, అదే స్థాయిలో అటాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు యుద్ధంలో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ పై చేయిగానే మారింది. అయితే ఇప్పుడు పాకిస్తాను నిజంగానే భారత్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏ అవకాశం దొరికినా కూడా భారత్ మీద దాడి చేయడానికి లేదంటే ఉగ్ర దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో అక్కడ ప్రజల మధ్య పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అక్కడ నడిచేది కూడా ప్రత్యక్షంగా ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నప్పటికీ కూడా అక్కడ పరోక్షంగా ఉన్నా కూడా చూడడానికి మాత్రం అక్కడంతా కూడా ప్రస్తుతం నడుస్తుంది మిలిటరీ పాలనే. అంటే
ఏ అవకాశం దొరికినా కూడా ఇండియా మీద దాడి చేయడానికి, ఇండియా మీద టెర్రర్ అటాక్ చేయడానికి పాకిస్తాన్ ఇప్పటికే ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఒక డిఫెన్స్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తారు. అంటే పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా ఇండియా మీద దాడి చేయడానికి ఒక రకంగా సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. అందులో కూడా సైనికులకు సంబంధించినటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకో మాట కూడా ఏమన్నారంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా కూడా స్టార్ట్ అవుతుంది. అంటే దొరికినటువంటి సందర్భాన్ని పాకిస్తాన్ ఉపయోగించుకొని భారత్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి, ఆ జిత్తులు మారి నక్కగా ఉండేటువంటి పాకిస్తాన్ తన బుద్ధిని కానీ చూపిస్తే అదే స్టైల్లో ఒక సింహంలా విరుచుకుపడుతుంది భారత్. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అంటే ఆయన 3 విషయాలను కూడా ప్రస్తావించారు. గతంలో కూడా ఇదే విధంగా ఉగ్రవాదులు చొరబడ్డారు, ఉగ్రవాదులు ఇండియా మీద అటాక్ చేశారు. ఉరీ ఇన్సిడెంట్ కావచ్చు, లేదంటే పెహల్గాం రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పెహల్గాం దాడి కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మన సైనికులు వెళ్తున్నటువంటి ఆ వెహికల్ మీద అంటే పుల్వామా అటాక్ కావచ్చు, వీటన్నిటికి కూడా బుద్ధి చెప్పాము. ఉరీ జరిగినటువంటి ఇన్సిడెంట్లో మన సైనికుల మీద జరిగినటువంటి అటాక్స్ మీద వెంటనే మన సైనికులు వెళ్ళారు. ఆ ఆపరేషన్లో భాగంగా అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి చాలా స్థావరాలన్నిటి కూడా మట్టి పెట్టారు. ఆ తర్వాత ఫైటర్ జెట్స్ ద్వారా మనకు సంబంధించినటువంటి ఒక మిలిటరీ ఆపరేషన్, ఎయిర్ ఫోర్స్ అటాక్ కూడా జరిగింది, సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పెహల్గాం అటాక్లో, పెహల్గాంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు సామాన్యుల మీద, టూరిస్టుల మీద అటాక్ చేసి ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దారుణంగా చంపినటువంటి విషయం తెలిసింది. ఆ వెంటనే గవర్నమెంట్ స్పందించింది, ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేయించింది. పాకిస్తాన్ని కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ అన్నిటి మీద, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ మీద అటాక్ చేసింది. సో పాకిస్తాన్ మీద ఎలా అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఎలాంటి వెపన్ అయినా, ఎలాంటి మిసైల్ అయినా వేసుకోవడానికి మా దగ్గర పూర్తి స్థాయి టెక్నాలజీ ఉందని ఒక ప్రపంచానికి కూడా చూపించినటువంటి పరిస్థితి ఇండియాను చూసాం. కాబట్టి ఆ రోజు కూడా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. సో ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ నేరుగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఉగ్రవాదుల ద్వారా కానీ, లేదంటే పాకిస్తాన్ ISI ద్వారా కానీ, లేదా తానే ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రధానమంత్రి చెప్పారు. ఇప్పుడు తాజాగా కూడా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా అదే చెప్పారని చెప్పాలి దీపిక. విజయ్, పాకిస్తాన్ ఓవైపు ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు మధ్యవర్తిగా ఉంటామని చెబుతూ భారత్పై ఇలా వ్యవహరించడం ఎలా చూడాలంటారు? పాకిస్తాన్ని డిప్లొమాసీ చేయడానికి ప్రయత్నిస్తుందని పాకిస్తాన్ చెప్పుకుంటుంది. పాకిస్తాన్ ఏమంటుందంటే, అమెరికా, ఇజ్రాయెల్ ఒక కూటమిగా ఉన్నాయి, ఈ 2 దేశాలు ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి, పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపు 35 రోజులు వారు నడుస్తుంది. సో కాబట్టి అటు ఇరాన్కు మిత్రదేశంగా ఉన్నాం, అమెరికాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్, అమెరికాకు సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా పాకిస్తాన్ కొనుగోలు చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి మేజర్ వెపన్స్ అన్నీ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్, అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీనే వాడుతుంది. కాబట్టి అమెరికాకు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి దేశంగా పాకిస్తాన్ చెప్పచ్చు. కాబట్టి అమెరికా ఏది చెప్తే కుక్కలాగా తోకొప్పుకునేటువంటి దేశం పాకిస్తాన్. కాబట్టి అమెరికాతో రిలేషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఇరాన్తో కూడా బార్డర్ని పంచుకుంటుంది, ఇరాన్తో కూడా బిజినెస్ ట్రేడింగ్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ 2 దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. అందుకోసమే ఇప్పుడు పాకిస్తాన్ నేను దౌత్యం చేస్తాను, నేను మధ్యవర్తిగా ఉంటాను, ఈ యుద్ధాన్ని ఆపుతాను అనేటువంటి ఒక బీరాలు పలికేటువంటి పరిస్థితి పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఎక్కడా కూడా అటు ఇరాన్ కానీ, అమెరికా కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉంటుంది, పాకిస్తాన్ చెప్పినటువంటి మాటల్ని మేము వింటాము, యుద్ధాన్ని ఆపుతాము, శాంతి చర్చలకు ముందుకు వస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే పాకిస్తాన్, టర్కీ మరికొన్ని ఒక దేశాలని గ్రూప్గా చేసుకొని, ఆ గ్రూప్లో చేసుకొని ఒక అంటే ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలను జరుపుతాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం. పాకిస్తాను చేసేటువంటి కుట్రలు ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి అందులో పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇరాన్ వినేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ఒకవేళ అది భగ్నమైతే, అది కుదరనటువంటి పక్షంలో పాకిస్తాన్ పరువు పోతుంది. కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ పరువు పోయింది. కాబట్టి సో అవకాశం దొరికినప్పుడు, అంటే పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే, భీకర యుద్ధం జరిగితే, ఇప్పటికే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అమెరికా, బ్రిటన్కి సంబంధించినటువంటి ఐలాండ్, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఆపరేషన్స్కి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం మీద ఇరాన్ దాదాపుగా 3000 కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటి ఒక మిసైల్ను కూడా పంపించే ప్రయత్నం చేసింది. మిసైల్తో ఇక్కడికి అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అంటే మన భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఐలాండ్ ప్రాంతంలోనే ఆ మిసైల్ను
పంపించే ప్రయత్నం చేసింది. అది వెంటనే అమెరికా దాన్ని గాల్లోనే పేల్చేసింది. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని అడ్డుకొనింది. ఒకవేళ నిజంగా అంత స్థాయిలో యుద్ధం జరిగితే, మన హిందూ మహాసముద్రం భాగంలో ఉన్నటువంటి ఐలాండ్ మీద అటాక్ జరిగితే, సో ఒకవేళ ఆ మిసైల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇది అదునుగా తీసుకొని అలాంటి దాడికి ఒకవేళ పాకిస్తాన్ తెగబడుతుందేమో, కుట్ర పన్నుతుందేమో అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అన్ని దేశాలు యుద్ధంలో పాల్గొని పూర్తి స్థాయిలో భీకర యుద్ధం నడుస్తుంటే, పక్కనే మనం ఉన్నాం కాబట్టి మన మీద ఏదైనా దాడి చేస్తే, సో ఆ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో జరుగుతున్నటువంటి దాడిలో భాగంగానే వేరే దేశాలు ఇండియా మీద దాడి చేశాయని తప్పించుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్కి ఉంటుంది. కాబట్టి ఇలా మాట్లాడి ఉండొచ్చు, ఇలా ప్లాన్ వేస్తుండొచ్చు అని అనుకోవచ్చు. అయితే ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి దీపిక. కరెక్ట్గా మార్చి 22వ తారీఖున రీసెంట్గా కొన్ని వారాలు అంటే 10 రోజుల కిందట అమెరికాకు సంబంధించినటువంటి మాజీ హై కమిషనర్ ఒక టీవీ చర్చలో డిబేట్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా మీద కానీ అమెరికా దాడి చేస్తే, ఇన్ కేస్ అది జరగదు, ఒకవేళ అదే జరిగితే లాస్ట్ ఆప్షన్లో భాగంగా పాకిస్తాన్ మీద అమెరికా కానీ ఒకవేళ దాడి చేస్తే, మా మీద కానీ ఒకవేళ అణుయుద్ధం లాంటిది జరిగితే, అలాంటి మిసైల్స్ లాంటి అటాక్ జరిగితే మేము వెంటనే డిఫాల్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. అదేంటంటే ఇండియా మీద దాడి చేస్తాం, ఇండియా మీద, ఢిల్లీ మీద, బాంబే మీద బాంబులు వేస్తాం, అది కూడా అణుబాంబులు వేస్తామంటూ కూడా ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది అఫీషియల్ స్టేట్మెంట్ కాకపోయినా కూడా ఒక ఎంబసీలో హై కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి, రిటైర్డ్ అయినటువంటి ఒక పర్సనాలిటీ ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున దీని గురించి డిస్కస్ కూడా చేశారు. కాబట్టి పాకిస్తాన్ అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో భారత్ని ఇబ్బంది పెట్టడానికి, భారత్కు కుట్ర పన్ని ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పక్కా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి డిఫెన్స్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారనేది మనం అనుకోవచ్చు దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రాజ్నాథ్ సింగ్ చెప్పడం ద్వారా ఉగ్రవాదానికి మద్దతిస్తే భారత్ ఇక మౌనంగా ఉండదని స్పష్టమైన సమాధానం చెబుతోంది. ఈసారి సమాధానం మరింత కఠినంగా ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తోంది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు పాక్కు కేవలం వార్నింగ్ మాత్రమే కాదు, భారత్ సిద్ధంగా ఉందన్న స్ట్రాంగ్ సిగ్నల్ కూడా.